ఒక ఆలోచనను అణచివెయ్యాలని చూస్తే ఆ ఏమవుతుంది? అది బలహీనపడి నశించిపోతుందా? లేక రూపాంతరం చెంది మనం ఊహించని మార్గాల్లో మరింత శక్తివంతంగా మారుతుందా? ఈరోజు మనం సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటున్నాం. మన ముందున్న మూలం ఒత్తిడిలో ముద్రణ యొక్క సూక్ష్మ కళలోని ఒక భాగం. ప్రత్యేకంగా ప్రతిఘటన ఎలా మనుగడ నేర్చుకుంది అనే అధ్యాయాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం చరిత్ర కాదు, అధికారం మరియు ఆలోచనల మధ్య జరిగే ఒక శాశ్వత పోరాటానికి సంబంధించిన పాఠం. ఖచ్చితంగా మీరన్నట్లు ఇది ఒక శాశ్వత పోరాటం. ఇక్కడ మనం చూడబోయేదేమిటంటే, నియంత్రణ అనేది ఆలోచనలను చంపలేదు. కేవలం వాటికి కొత్త బట్టలు తొడుగుతుంది అంతే. ఆ ఆలోచనలు ఎలా రూపాంతరం చెందాయో, ఆ ఒత్తిడి నుండి ఎలాంటి సృజనాత్మకత పుట్టుకొచ్చిందో ఈరోజు విశ్లేషిద్దాం. సరే, అయితే విశ్లేషిద్దాం. మూలంలో ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. నియంత్రణ ముద్రణను అంతం చేయలేదు, దానిని పునర్నిర్మించింది. అవును. పునర్నిర్మించడం అనే మాట వినడానికి చాలా సాదాసీదాగా ఉంది, కాని దాని వెనుకున్న మార్పు చాలా పెద్దది కదా. చాలా పెద్దది. ఇది కేవలం కొన్ని పద్ధతులు మార్చడమేనా, లేక మొత్తం ఆలోచనా విధానాన్నే మార్చేసిందా ఇది? కేవలం పద్ధతులు మార్చడం కాదండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనుగడ కోసం చేసిన ఒక మేధోపరమైన యుద్ధం. మేధోపరమైన యుద్ధం అంటే? అంటే చూడండి, మొదట్లో ముద్రణ అంటే ఏంటి? అదొక బహిరంగ ప్రకటన, ఒక గర్వకారణం. అవును, గర్వకారణం. కానీ నియంత్రణ పెరిగాక అదే పద్ధతి ప్రమాదకరంగా మారింది. ప్రమాదకరం అనడం కన్నా ఆత్మహత్యా సదృశమయ్యింది. కాబట్టి పునర్నిర్మాణం అంటే కనిపించకుండా పోవడం. అవును. ముద్రణకారులు తమ వర్క్షాపులను జనసమ్మర్ధం లేని ప్రదేశాలకు, రహస్య గదులకు మార్చారు. ఒకేసారి వేల పుస్తకాలు ముద్రించే బదులు పదుల సంఖ్యలో చిన్న బ్యాచులలో ముద్రించడం మొదలుపెట్టారు. వ్యూహాత్మక మార్పు అన్నారు, సరే. కాని మానసికంగా ఇది ఎంత కష్టంగా ఉండేది? ఒకప్పుడు గర్వంగా తమ పేరుతో పుస్తకాలు అచ్చొత్తినవాళ్లు ఇప్పుడు దొంగల్లా చీకట్లో భయంతో పనిచేయడం, అది వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఉండదా? నిస్సందేహంగా అది చాలా పెద్ద మానసిక సంఘర్షణ. కాని వాళ్లకు రెండు దారులు మాత్రమే ఉన్నాయి. ఒకటి, తమ పనిని పూర్తిగా ఆపేసి అధికారానికి లొంగిపోవడం. రెండు, తమ పని యొక్క స్వరూపాన్ని మార్చుకుని తాము నమ్మిన ఆలోచనలను బ్రతికించడం. వారు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది లొంగిపోవడం కాదు, మనుగడ కోసం రూపాంతరం చెందడం. సరిగ్గా చెప్పారు. వారి లక్ష్యం పేరు ప్రఖ్యాతులు సంపాదించడం నుండి ఒక ఆలోచనను సజీవంగా ఉంచడం వైపు మారింది. ఆ లక్ష్యమే వారికి మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. అంటే గొంతెత్తి అరవడం మానేసి గుసగుసలాట్టం మోడుపెట్టారన్నమాట. ఒక రకంగా అంతే. అయితే ఈ కథలో కేవలం ముద్రించేవాలే పాత్రధారులు కారు కదా. మూలంలో చెప్పినట్లు పాఠకులు కూడా అలవాటు చేసుకున్నారు. ఈ మార్పులో వారి పాత్ర ఎంత కీలకమైనది? చాలా కీలకమైనది. ముద్రించేవాళ్లు మారడం వాళ్లది వ్యాపారం, వాళ్ల మనుగడ. కాని సాధారణ పాఠకులు ఎందుకింత రిస్క్ తీసుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఒక ఆలోచన ముద్రించినంత మాత్రాన బ్రతకదు. దాన్ని చదివేవాళ్లుండాలి. చదివి పంచుకునేవారున్నప్పుడే అది సజీవంగా ఉంటుంది. పాఠకులు కేవలం గ్రహీతలుగా మిగిలిపోలేదు, వారే ఆ సమాచార ప్రవాహానికి వాహకులుగా మారారు. మరి ప్రేరణ ఎక్కడ్నుంచొచ్చింది? ఒక పుస్తకం కోసం ప్రాణాలను పణంగా పెట్టేంత ప్రేరణ జ్ఞానం పట్ల ఉన్న దాహం నుండి వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అసంతృప్తి నుండి వస్తోంది. భవిష్యత్తుపై ఆశ నుండి కూడా. అవును. ఒక నిషేధిత పుస్తకంలోని వాక్యం వారికి స్వేచ్ఛా ప్రపంచపు కిటికీలా అనిపించి ఉండవచ్చు. దీనివల్ల సమాచారం ప్రయాణించే విధానమే పూర్తిగా మారిపోయి ఉంటుంది కదా. ఖచ్చితంగా. సమాచారమనేది బహిరంగ మార్కెట్లో అమ్మే వస్తువులా కాకుండా ఒక రహస్య బహుమతిలా. అవును, నమ్మకమైన స్నేహితుల మధ్య ఇచ్చుపుచ్చుకునే రహస్య బహుమతిలా మారింది. పుస్తకాలను చేతులు మార్చడం, రాత్రికి రాత్రి చదివి తిరిగి ఇచ్చేయడం, రహస్య ప్రదేశాలలో వాటిని దాచడం, ఇవన్నీ ఆ అలవాట్లలో భాగం. దీని ఫలితంగానే ఆ అదృశ్య నెట్వర్క్ ఏర్పడింది. అదే, అధికారం చూడలేని, నియంత్రించలేని నెట్వర్క్. ఈ రోజు మనం వాడే ఎంక్రిప్టెడ్ మెసేజింగ్ యాప్లు ఎలాగైతే ఒక ప్రైవేట్ ప్రపంచాన్ని సృష్టిస్తాయో, ఆ రోజుల్లో మానవ సంబంధాలే ఆ పనిచేశాయి. నమ్మకం మీద ఆధారపడిన మానవ సంబంధాలు అవే ఆ నెట్వర్క్ను నడిపించాయి. ఈ అదృశ్య నెట్వర్క్ అనే ఆలోచనే చాలా శక్తివంతంగా ఉంది.
ఆ నెట్వర్క్ పనిచేసే విధానమే ప్రతిఘటన స్వభావాన్ని కూడా మార్చేసింది గదా. అది మనల్ని మూలలోని మరో కీలకమైన ఆలోచన వైపు తీసుకువెళ్తుంది. ఏంటది? ఇది బహిరంగధికారం కాదు, ఇది నిశ్శబ్ద పట్టుదల. అవును, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా సూక్ష్మమైనది కాని అత్యంత కీలకమైనది. బహిరంగధికారమంటే వీధుల్లోకి రావడం, నినాదాలు చేయడం. అవును, అధికారానికి నేరుగా సవాల్ విసరడం. ఇదొక మంటలాంటిది, ప్రకాశవంతంగా ఉంటుంది కాని దాన్ని ఆర్పడం కూడా సులభమే. సరిగ్గా చెప్పారు, దాన్ని సులభంగా గుర్తించి అణిచివేయగలరు. కాని నిశ్శబ్ద పట్టుదల అలా కాదు. అస్సలు కాదు. నిశ్శబ్ద పట్టుదల అనేది నీటి ప్రవాహం లాంటిది. అంటే అది గోడను బద్దలు కొట్టడానికి ప్రయత్నించదు. గోడలోని పగుళ్ల ద్వారా పునాదుల కింద నుండి తన దారిని వెతుక్కుంటుంది. ఇది అధికారంతో నేరుగా పోరాడదు, దాని పక్కన జీవించడం నేర్చుకుంటుంది. ఎక్కడైతే పర్యవేక్షణ తక్కువగా ఉంటుందో ఆ మార్గాల ద్వారా ప్రయాణిస్తుంది. అవును, దీనికి సమయం పడుతుంది, కాని ఇది నిరంతరంగా ఉంటుంది. కానీ ఈ నిశ్శబ్ద పట్టుదలకి ఒక ప్రమాదం కూడా ఉంది కదా. చెప్పండి. అది ఎంత నిశ్శబ్దంగా ఉంటే అసలు మార్పు తీసుకురావడానికి అంత ఎక్కువ సమయం పట్టదా? కొన్నిసార్లు వ్యవస్థను కదిలించాలంటే బహిరంగ ధిక్కారం అవసరం కాదా? అది చాలా సరైన సందేహం. ఖచ్చితంగా ఆ ప్రమాదముంది. నిశ్శబ్ద పట్టుదలనేది ఎల్లప్పుడూ సరైన వ్యూహం కాకపోవచ్చు. కొన్నిసార్లు తిరుగుబాట్లు అవసరం. అవును, కొన్ని చారిత్రక సందర్భాల్లో బహిరంగ తిరుగుబాట్లే పెనుమార్పులకు కారణమయ్యాయి. కాని అణచివేత అత్యంత తీవ్రంగా ఉన్నప్పుడు, బహిరంగ ధిక్కారానికి ఏమాత్రం ఆస్కారం లేనప్పుడు ఈ నిశ్శబ్ద పట్టుదలే ఏకైక మార్గం. అంటే ఇది మనుగడకు సంబంధించిన వ్యూహం? మనుగడకు ఏకైక మార్గం. ఇది ఆలోచనల విత్తనాలను భవిష్యత్ తరాల కోసం కాపాడటంలాంటిది. మంచి పోలిక. నేల అనుకూలంగా లేనప్పుడు విత్తనాన్ని నాటడం అవివేకం. నేల సారవంతమయ్యేవరకు ఆ విత్తనాన్ని కాపాడుకోవడమే తెలివి. అంటే ప్రతిఘటన యొక్క గొప్పతనం అది కనిపించకపోవడంలోనే ఉందన్నమాట. ఖచ్చితంగా. మూలంలో చెప్పినట్లు ప్రతిఘటన తనను తాను ప్రకటించుకోలేదు, సూక్ష్మంగా మారడం ద్వారా అది మనుగడ సాగించింది. ఈ సూక్ష్మంగా మారడమనేదానికి కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? ఓ, చాలా ఉన్నాయి. ఉదాహరణకు, ఒక రచయిత నేరుగా రాజుని విమర్శించలేడు. అలా చేస్తే ఏమవుతుందో తెలుసు. శిరుచ్ఛేదం తప్పదు. అవును, కాని అతను ఒక పౌరాణిక కథలో నియంతలాంటి అహంకారి అయిన రాజు గురించి రాస్తాడు. పరోక్షంగా చదివినవారికి అర్థం కావాల్సింది అర్థమవుతుంది, కాని అధికారం అతన్ని శిక్షించడానికి ఎలాంటి ప్రత్యక్ష ఆధారముండదు. ఇది ఒక రకమైన సూక్ష్మత. సోవియట్ యూనియన్లో కూడా ఇలాంటివి జరిగాయి కదా. అవును, దాన్ని సమీచ్ఛాదనేవారు. రచయితలు తమ విమర్శనాత్మక రచనలను చేదిరాతప్రతులుగా ఒకరికొకరు పంచుకునేవారు. ఇది కూడా సూక్ష్మ ప్రతిఘటనే. అదే, అందుకే అంటారు, అత్యంత ప్రభావవంతమైన ప్రతిఘటన అసలు ప్రతిఘటనలా కనిపించనిదే. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం కొన్ని ముఖ్య పాఠాలు నేర్చుకోవచ్చు. ఇది కేవలం ఆనాటి కథ కాదు, ఈనాటికి వర్తిస్తుంది. మొదటి పాఠం: ప్రతిఘటన అనుసరణ ద్వారానే మనుగడ సాగిస్తుంది. అవును, అది జీవశాస్త్రంలోనే కాదు, సామాజిక శాస్త్రంలో కూడా వర్తిస్తుంది. ఇది మనల్ని రెండో పాఠం వైపు నడిపిస్తుంది. అదేమిటంటే, నిశ్శబ్ద పట్టుదల బహిరంగ ఘర్షణను అధిగమిస్తుంది. ఎందుకంటే బహిరంగ ఘర్షణకు భావోద్వేగాలు, శక్తి అవసరం. అవి త్వరగా అయిపోతాయి. ఒక పెద్ద నిరసనను ఒక రోజులో అణచివేయగలరు. కాని ప్రజల మధ్య నిశ్శబ్దంగా ప్రయాణించే ఒక ఆలోచనను దశాబ్దాలైనా అంతం చేయలేరు. ఆ నిశ్శబ్ద పట్టుదల కాలక్రమేణా అధికారం యొక్క పునాదులను నెమ్మదిగా, కనిపించకుండా బలహీనపరుస్తుంది. ఇదంతా వింటుంటే ఒత్తిడి, అణచివేత, పోరాటం అంతా కొంచెం నిరాశావాదంగా అనిపిస్తోంది. ఈ మొత్తం కథలో ఆశావాదానికేమైనా తావుందా? తప్పకుండా ఉంది. అదే ఈ విశ్లేషణలో అత్యంత శక్తివంతమైన ఆశావాద పాఠం. ఏమిటది? మూలంలో చెప్పినట్లు నియంత్రణ ఒత్తిడిని సృష్టిస్తుంది, కానీ చాతుర్యాన్ని కూడా సృష్టిస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది చాలా అద్భుతమైన విషయం. అణిచివేత మానవ సృజనాత్మకతను అంతం చేయలేదు, దానికి కొత్త దారులు వెతకమని సవాలు విసురుతుంది. ఒక తలుపు మూసుకుంటే మరో కిటికీని ఎలా తెరవాలో నేర్పిస్తుంది. అంటే ఆ ఒత్తిడే ఒక రకమైన ఆవిష్కరణకు కారణమవుతుంది అంటారు. ఖచ్చితంగా. ఆ ఒత్తిడి లేకపోతే సమిజ్దాత్లాంటి పద్ధతి పుట్టేదే కాదు. రచయితలు పరోక్షంగా, ప్రతీకాత్మకంగా రాయడంలో అంత నైపుణ్యం సాధించేవారే కాదు. పాఠకులు కూడా
వాక్యాల మధ్య ఉన్న అర్థాన్ని గ్రహించడంలో అంత చురుగ్గా మారేవారే కాదు. నియంత్రణ అనేది ఒక సమస్యను సృష్టిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం కనుగొనడమే చాతుర్యం. ఆ కాలంలోని ముద్రణకారులు, రచయితలు, పాఠకులు తమ చాతుర్యాన్ని ఉపయోగించారు. అవును, వారు వాడిన పద్ధతులు, వారి ధైర్యం అన్నీ ఆ ఒత్తిడి నుండి పుట్టినవే. కాబట్టి ముగింపుగా మనం గ్రహించాల్సిందేమిటంటే, ఒత్తిడి పెరిగినప్పుడు ఆలోచనలు లేదా ప్రతిఘటన చనిపోవు. అవి తమ స్వరూపాన్ని మార్చుకుంటాయి. మరింత తెలివైనవిగా, నిశ్శబ్దంగా మరియు బలంగా మారతాయి. బహిరంగంగా కనిపించకపోయినా అవి భూమి లోపల ప్రవహించే నీటి ప్రవాహంలా సజీవంగా ఉంటాయి. సరైన సమయంలో బయటకు ఉబికి వస్తాయి. ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన, ఆధునికమైన ఆలోచన వైపు నడిపిస్తుంది. చెప్పండి. ఇప్పటి వరకు మనం చూసింది రాజకీయ నియంత్రణ కింద మనుగడ కోసం ఆలోచనలు ఎలా సూక్ష్మంగా ప్రయాణించాయో. అవును. కాని ఇదే సూత్రం నేటి ప్రపంచంలో ఎలా పనిచేస్తుందో ఆలోచించాలి. అవే సూక్ష్మ పద్ధతులు, అవే అదృశ్య నెట్వర్కులు కేవలం మనుగడ కోసం కాకుండా కేవలం మనుగడ కోసం కాకుండా ఏ అధికారిక వ్యవస్థకు అందని విధంగా ప్రజల వ్యక్తిగత నమ్మకాలను, అభిప్రాయాలను చురుకుగా తీర్చిదిద్దడానికి ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుంది? ప్రతిఘటన కోసం పుట్టిన ఒక వ్యూహం ప్రభావం చూపడానికి ఒక ఆయుధంగా మారినప్పుడు దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి? దాని గురించి మనం ఆలోచించాలి.